ఓకే. అంటే చిరంజీవి గారి సినిమాలో సాంగ్ రాసే ఛాన్స్ అరవింద్ గారు ఇప్పించారంటున్నారు కదా! సో, అరవింద్ గారికి మీకు జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నాకు అప్పటికి అరవింద్ గారు నాకు తెలియదు కదా. నేను లిరిసిస్ట్గా కొన్ని పాటలు పట్టుకుని ఫిల్మ్ నగర్ చుట్టూ తిరుగుతూ ట్రైయింగ్ అనమాట. ట్రై చేసుకుంటూ చిన్న చితక ప్రొడ్యూసర్లు డైరెక్టర్లను వాళ్ళని కలిసి వాళ్ళని సార్ నేను పాటలు రాస్తాను నా పాటలు వినండి అని నేను ఫిల్మ్ నగర్ చుట్టూ తిరిగిన రోజులు ఉన్నాయి. అయితే కొన్ని పాటలు చాలామంది డైరెక్టర్లు విన్నారు, చాలామంది స్పందన బాగుంది, మీరు బాగుందండి, ఆ రేతిప్రాసలు బాగున్నాయి, స్పాంటేనియస్గా మీరు పాడటం కూడా చాలా మంచిగా పాడుతున్నారు అని నాకు సపోర్ట్ ఇచ్చారు చాలామంది. అట్లా నాకు కాన్ఫిడెంట్ పెరిగింది. అంటే నేను పాట రాయగలుగుతాను, నా పాట డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అన్న కాన్ఫిడెంట్తో నేను ఇంకా బాగా గట్టిగా ప్రయత్నం చేశాను. అట్లా ప్రయత్నం చేసుకుంటూ నాకు అందరికి ఆఫీసులకి ఎట్లా తిరుగుతున్నానో అట్లాగే ఒకరోజు 7 ఎకర్స్ అన్నపూర్ణ 7 ఎకర్స్లో డాడీ షూట్ జరుగుతుంది. అట్లా నా మిత్రుడు కొలిగి అతను కూడా లిరిసిస్టే పాపం, విజయవాడ అతను పాపం ఇప్పుడు ఎక్కడున్నాడో కానీ ఆ రోజు ఒక అతను అన్నాడు, అన్న నేను మీ పాటలు చాలా బాగుంటాయి అన్న, నేను విన్నాను, మీరు వినిపిస్తూ ఉంటారు కదా, నేను గీతా ఆర్ట్స్ బ్యానర్లో డాడీ మూవీ జరుగుతుంది 7 ఎకర్స్లో, మీరు కూడా ట్రై చేయండి అన్న, వెళ్ళండి ఒకసారి అని అతను అన్న తర్వాత నేను వెళ్ళాను 7 ఎకర్స్కి. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు 7 ఎకర్స్లో నేను పాడతాం, అరవింద్ గారికి దండం పెట్టి సార్ ఇట్లా నేను చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని ఒక 3 పాటలు రాసుకున్నాను, అది వినిపిస్తాను సార్ అంటే ఆయన పెద్ద మనసు చేసుకుని చిరంజీవి గారితో పర్మిషన్ తీసుకుని ఆయన ఏదో మీ గురించి కొన్ని పాటలు రాశాడంట సార్, ఇందామా అంటే ఓకే అని చెప్పారు చిరంజీవి గారు.